హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. జ్వరం ఇది చలి జ్వరం ఉంటది, వేడి జ్వరం ఉంటది. ఆ జ్వరం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. జ్వరాలు నిజంగా చెప్పాలనుకుంటే అది దేవరాక్షసుల తాలూకా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది వచ్చిందంట జ్వరం. అంటే విష్ణుమూర్తి చలి జ్వరాన్ని, శివుడు వేడి జ్వరాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే అస్త్రాలు అంటాం. శరీరానికి వచ్చేసరికి శరీరం ఎప్పుడు కూడా చెత్తని ఏనాడు కూడా ఉంచుకోదు. శరీరంలోని చెత్తలు ఎక్కువైపోతే అదేం చేస్తుంది, వేడి రూపంలో బయటకు తోసేస్తూ ఉంటుంది. అదే చలి రూపంలో మళ్ళీ ఎనర్జీని తెచ్చుకుంటుంది, వేడిని పెంచుకుంటుంది. ఈ రకంగా జ్వరాలన్నీ చాలా ఉన్నాయి. నాకు తెలిసి జ్వరాలు చాలా 3 రకాలు. ఏం జ్వరం అంటే వికార జ్వరం ఉంటుంది. వికారం అంటే ఏదో తిని ఉంటాం, అది పూర్తిగా అరగలేదు, లేకపోతే మాట్లాడుకుంటూ పరిగెట్టుకుంటూ గాబరుగా బాగా ఎక్కువ తినేసాం. ఆ తినింది పూర్తిగా అరగక తట్టు అనే రూపంలో పొట్టలో తేరిపోతుంది. ఎడం పక్క మొత్తం అంతా ఉండిపోతుంది. అంటే నూనె మీద నీరు వేస్తే ఎలా ఉంటుంది అలా ఉండిపోతుంది. లేకపోతే నీటి మీద నూనె చుక్కబడితే ఎలా స్ప్రెడ్ అయిపోతుంది అలా మొత్తం అంతా మన పొట్టలో చేరిపోతుంది. దానికి శరీరం ఏం చేస్తుంది అంటే విపరీతమైన వేడి చేస్తుంది. దాన్ని వికారాలు అంటాడు. మనిషి ఎక్కడ ఉండలేడు, చిరాకు పడుతుంటాడు ఎవరి మీద, లేకపోతే తలనొప్పులు వస్తుంటాయి. తలంతా ఒక వేడిగా ఉంటుంది, బాడీ శరీరం అంతా చల్లగా ఉంటుంటుంది. అండ్ వికారం అనమాట. మాటల్లో వికారం, చేష్టల్లో వికారం, ఎక్కడ ఉండబుద్దేది, మాట్లాడుతున్నప్పుడల్లా కళ్ళు తిరుగుతుంటాయి. ఇవన్నీ ఉంటాయి వికారమైన జ్వరాలు. దానికి ఏం చేయాలంటే వమనం చేయించాలి. వేడి నీళ్ళు తాగి, వేడి నీళ్ళు తాగేసి వాంతి చేసుకుంటే మొత్తం అరగదాల అరగకుండా ఏదైతే పొట్టలో ఉందో అంతా తట్టు రూపంలో, పొంగు రూపంలో బయటపడిపోతుంది. ఇది చాలా వరకు పిల్లల్లోని మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ జరిగే ప్రక్రియ. ఎందుకంటే గాబరుగా తిన్నాం, అలసటగా ఆలోచిస్తూ ఎక్కువ చేస్తుంటూ స్పీడ్గా తినడం వల్ల ఈ జ్వరాలు వస్తుంటాయి. రెండోది జనరల్గా వచ్చే జ్వరాలు, మనం నీటిలో తడిచినప్పుడు, ఇప్పుడు వర్షాకాలం, దీంట్లో కొత్త నీరు వస్తున్నప్పుడు శరీరం ఏమవుతుంది, ఆ నీరు తట్టుకోలేక శరీరంలో ఆల్కలైనిటీ ఎక్కువ వెళ్ళిపోతుంది. లైక్ ఇంకా చెప్పుకోవాలంటే చిన్న చిన్న పురుగుల వల్ల శరీరం లోపల ఉండిపోతుంది. అప్పుడు తెల్ల రక్త కణాలు వేడిగా ఎక్కువ పనిచేయడం వల్ల జ్వరాలు జరుగుతూ ఉంటాయి. అది 3-4 రోజులు ఉండిపోతాయి. ఇది జనరల్గా వచ్చే జ్వరం. అది ఒళ్ళంతా జ్వరం ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఆల్ ద టైం, రాత్రిపూట ఉంటుంది, ఉదయం ఉంటుంది. దానికి ఫ్రీ చేసేసుకుంటే ఏది కషాయాలు అంటే చేదు రిలేటెడ్లో ఆ టైంలో ఎక్కువ ఇవ్వాలి. అల్లం చారు కానీ, మిరియాల చారు వేస్తుంటాం, లేకపోతే శొంఠి వేసుకొని బాగా నూరేస్తాం, శొంఠి లేకపోతే చ్యవన్ప్రాశ్ ఇస్తుంటాం. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, జనరల్గా ఉన్న జ్వరాలన్నీ తగ్గిపోతాయి. అప్పుడు చేసే తప్పు ఏం చేస్తున్నారంటే బ్రెడ్ జాములు ఇస్తుంటారు, ఇంకా రొట్టెలు వేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది, శరీరంలో జ్వరం ఇంకొన్ని రోజులు ఎక్కువ అవుతాయి. అది తలనొప్పి కింద కూడా జలుబు కింద మారిపోయి బాడీ పెయిన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. కారణం ఏంటి, ఆ టైంలో పథ్యం ఉండాలి, ఏం తినకూడదు. జ్వరం అలాంటి జ్వరాలు వచ్చినప్పుడు లోపల శక్తి జరుగుతుంది, మనం ఏం ఇవ్వకుండా ఉంటే చాలు. వేడివేడిగా అప్పుడు చారన్నం కానీ, వేడివేడిగా సూప్స్ కానీ ఇస్తే అలాంటి జ్వరాలు తగ్గిపోతాయి. మూడోది వెరీ ఇంపార్టెంట్, విష జ్వరాలు. ఈ వానాకాలంలో ఎక్కువ వచ్చేదానికి విష జ్వరాలకు చాలా కారణం ఉంటుంది. మనం నీటి ద్వారా ఎక్కువ జరిగిపోతుంటాయి. కొత్త నీరు ఎప్పుడైతే వస్తుందో శరీరంలో కొన్ని మలినాలు ఎక్కువ వెళ్ళిపోవడం, బయటికి మనం పూర్తిగా వ్యర్థాలు బయట నుంచి తొయ్యకపోవడం, అది వేడి చేసుకోకుండా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, నీరు కానీ మనం ఎక్కువగా రాంగ్గా తినేస్తుంటాం. అంటే రాంగ్ అంటే ఏమవుతుందంటే దానికి పూర్తిగా కడుక్కోవాలి, ఉప్పు వేసి కడుక్కోకపోవడం, అండ్ వేడివేడిగా తీసుకోకపోయినా నిలవబెట్టుకొని తినడం వల్ల మలినాలు కంపల్సరీ జరుగుతాయి. ఆ మలినాలు శరీరంలో అరగకపోవడం వల్ల విషం స్టార్ట్ అవుతుంది. ఆ విషం వల్ల ఏమవుతుంది, తెల్లవారిపూట మంచిగా అసలు ఏం లేదు, చల్లగా ఉంటుంది. రాత్రి అవ్వగానే, సాయంత్రం అవ్వగానే మీకు ఎక్కువ జ్వరం స్టార్ట్ అయిపోతుంది. సో దీనివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ జరుగుతున్నారు చాలామంది. అది విష జ్వరం అంటారు. అంటే తెల్లవారిపూట ఏం లేదు, సూర్యుడు ఉన్నంతసేపు ఏ జ్వరం ఉండదు, సూర్యుడు వెళ్ళిపోవద్దు కనుక వేడి స్టార్ట్ అవుతుంది. దాని విష జ్వరాలు. దానికి నేలవేము, నేల ఉసిరి, లేకపోతే కొన్ని రకాల వనమూలికలు వాడుతూ మొత్తం అంతా ఈ జ్వరాలు తగ్గించుకుంటూ ఉండాలి. దానికి కావాలంటే మందులు ఏం తీసుకోవాలి, కానీ ప్రతి ఒక్కదానికి మందులు తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది ఎటువంటి జ్వరమో, దేనివల్ల వచ్చిందో పూర్తి అవగాహన ఉంటే మాత్రం ఇది చాలా సరళంగా ఈ యొక్క ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. జ్వరాల గురించి ఇంకెన్ని ఎక్కువ విషయాలు తెలుసుకొని మీ శరీరాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.